కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 147 హామీలు సూపర్ 6 పథకాలు ఇస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి పిడుగురాళ్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పట్టణ మున్సిపల్ కార్యాలయం వరకు వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ చేసి అనంతరం బహిరంగ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నించారు. సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే కృష్ణదేవరాయ గారు. ఏం జరిగింది గురజాల నియోజకవర్గంలో? మొదటి సంవత్సరం మొదటి 3 నెలల్లోనే 5గురు అభవం శుభం ఎలవని బీసీలు పాపం పిడుగురాళ్లలో తాగునీరు తాగి చనిపోయారు. అలాగే దాచేపల్లిలో 7గురు కూడా డయేరియా వచ్చి చనిపోయారు. వాళ్ళు చనిపోయింది విషం తాగో, పురుగుల మందు తాగో, లేదు కల్తీ సారో తాగో కాదు, స్వచ్ఛమైన మంచినీళ్లు తాగి. అటువంటిది ఈ ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మేమేమో పిడుగురాళ్ళకి 75 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి కృష్ణానీళ్లు తెస్తే వాళ్ళేమో కలుషిత నీళ్లు ఇచ్చి ఈ నియోజకవర్గంలో 7గురిని మర్డర్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గ్రనైట్ స్మగ్లింగ్, వైన్ షాపుల్లో పర్సంటేజీలు లేదు, మైన్లు దోచుకోవటం. చివరికి ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరికొక సచివాలయం, వీధికొక సచివాలయం పెడితే ఈరోజు వాళ్ళు వీధికి ఒక పేకాట పెట్టి ఆడిపిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది గురజాల్లో జరుగుతున్న అభివృద్ధి. మేము 500 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 90% హాస్పిటల్ పూర్తి చేసి 70% కాలేజ్ పూర్తి చేస్తే సంవత్సరం నుంచి అంగుళం కదలలేదు. బ్రిడ్జు ఆర్ఓబి 50 కోట్లతో తీసుకొస్తే అది కదలలేదు. మొన్నే ధర్నా చేస్తాం, కోర్టుకు పోతాం అంటే మళ్ళీ శంకుస్థాపన చేశారు. మీరు 10 సార్లు శంకుస్థాపన చేసినా మాకు అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది జానపాడు బ్రిడ్జ్, వాళ్ళ రుణం తీర్చుకోవటం. ఇంతెందుకు దాచేపల్లి గురజాల మున్సిపాలిటీలు చేశాం. దాచేపల్లిని గురజాలకి 400 కోట్లతో హైవే తీసుకొచ్చాం.